మన ప్రియులైన సేవకులు కదా, సేవకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వేల కొలది మైళ్ళు ప్రాణానికి తెగించి ప్రయాణం చేశారండి కదా. ఈజిప్ట్కిను ఆసియాకి మధ్యలో ఉన్న సన్న ప్రాంతం అంటే దాదాపుగా 190 కిలోమీటర్స్ పెద్దగా కాలువ తవ్వారు. అది సూయజ్ కెనాల్. అది లేనప్పుడు యూరప్ నుంచి రావాలంటే సుమారుగా 6,000 మైళ్ళు ఎక్కువగా సముద్రంలో ప్రయాణం చేయాల్సి వచ్చేది. 6,000 మైల్స్. చాలామంది, ఎంతమంది చచ్చిపోయారు తెలియదు. అలాగే సౌత్ అమెరికాకి నార్త్ అమెరికాకి మధ్యలో ఒక చోట పనామా కెనాల్ తవ్వారు. అది మరీ కష్టంతో కూడింది, ఎందుకంటే అటు సీ లెవెల్ ఒకటి, ఇటు సీ లెవెల్ ఒకటి. అది తవ్వినందువలన సుమారుగా 8,000 మైళ్ళు ప్రయాణ భారం తగ్గింది. ఇవి లేకముందు అక్కడి నుంచి జనులు ఆ ఓడల్లో తిరిగి వచ్చారు కదా. వచ్చి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళ లాభం కోసం, అది వేరే. కానీ భక్తులు, సేవకులు ఎందుకు వచ్చారు? ప్రజలను, భారతీయ ప్రజలను ప్రేమించి వారిని అంధకారంలో నుంచి విడిపించాలి, వేదనలో నుంచి విడిపించాలి, అజ్ఞానంలో నుంచి విడిపించాలి, ఇంకెట్లా నగ్నతలో నుంచి విడిపించాలి. స్త్రీలకు బట్టలు ఉండేవి కాదు కదా, మగాళ్ళకి లేకపోయినా అదొకటి నడిచిపోతుంది కదా, గోచలు పెట్టుకుంటే అయిపోతుంది. స్త్రీలకి బ్లౌజెస్, జాకెట్లు వేసుకొని ఇచ్చేవారు కాదు కొంతమంది. చాలా అవమానకరమైన పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. వాటన్నిటి నుండి దేవుని సేవకులు వచ్చి పనిచేయడం ప్రారంభించారు, చదువులు చెప్పడం ప్రారంభించారు. ఆడపిల్లలు చదువులు చెప్తా అంటే కొట్టారు విలియం కేరీని. చదువు చెప్పించుకునే వాళ్ళని కొట్టారు కదా. ఈ శ్రమలన్నిటిలో వాళ్ళు మంచి పనులు చేయడానికి కదా. మీరు నేర్చుకోండి. ఒట్టిగా మనం అన్నీ బాగుంటే వచ్చి కూర్చోడానికి కూడా సోమరితనమేనా? ఇది మీరు అందరూ ఆలోచించాలి. నా ప్రభువుని నేను గణపరచాలి, నా ప్రభువుని నేను మహిమపరచాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కావాలి.